అవి తర్వాత తాకట్టు పెట్టుకున్నాం, ఏమైంది అది పక్కన పెడదాం. అదేలే. బట్ ఆ స్థాయికి అంటే ఒక ఉద్యోగి జీవితం అట్లుంటది. రూపాయి వస్తే రూపాయి మిగిలితే. ఇప్పుడు వీళ్ళ డిఏ, అవును. ఈ డిఏ పెంచుతున్నాము, దాని ప్రకారం రేపు 1వ నెల నుంచి ఇస్తారు. ఎప్పటిది రావాలి ఈ జీతం? 2024 జనవరిలోది. అవును. అంటే 21 నెలల డబ్బులు ప్లస్ ఇప్పటి నుంచి ఆ పెరిగిన జీతం ఇస్తారు 3.5%. ఈ 21 నెలల జీతం కూడా వేస్తే కదా వాళ్ళ ఇళ్లలో దీపావళి. అవును. ఈ డబ్బులు సరే పోని ఇప్పుడు ప్రభుత్వం నాకు కష్టాల్లో ఉన్నాను, నేను పెట్టలేకపోతున్నాను అని చెప్తోంది, నాకు సంక్షేమం ప్రాధాన్యత తప్పదు అని చెప్తోంది. సరే వాళ్ళు ఒప్పుకుంటారు. దానికి వీళ్ళు ఇంతకు ముందే ఒక కాన్సెప్ట్ బిగిన్ చేసేసారు. 12 వాయిదాల కిందన, లేకపోతే 3 వాయిదాలు, ఇప్పుడు 3 వాయిదాలు 4 వాయిదాలు అంటారు. 12 వాయిదాలు అంటే ఈ బకాయి ఏదైతే ఉంటుందో ఈ 21 నెలల డబ్బులు ఆ అమౌంట్ మొత్తాన్ని లంసంగా లెక్క తీసి 12 నెలల్లో ఇచ్చేటట్టు. ఇది వాళ్ళు అలా ఇచ్చినా ఓకే, అబ్జెక్ట్ చేయట్లేదు వాళ్ళు. మామూలుగా అయితే అదేంటని అడగాలి. జీతం పెంచినప్పుడు ఆ జీతం బకాయిలు ఇవ్వడం మానేసేసి ఇది అదేదో కాబూలీ వాళ్ళ టైపులో ఎట్లాగుంటది ప్రభుత్వం అనేది అడగాలి. సరే, ఉద్యోగ సంఘాలని ప్రస్తుతం భయపెట్టినో ప్రేమిస్తూనో ఏదో ఒక దీంతో కంట్రోల్లో పెట్టుకున్నారు వాళ్ళు. ఒకప్పుడు ఉద్యోగ సంఘాలు అగ్రెసివ్, జగన్ టైంలో, వీళ్ళ టైంలో ప్రేమిస్తుంటారు. ఆ ప్రేమతో ఇక్కడ